श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रकट गुरु हरि महान स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय जय। మనముంటున్న ఈ బ్రహ్మాండవాసులము చాలా అదృష్టవంతులము. ఎందుకంటే నిత్య జీవితము మనం రోజు మన గృహంలో గడుపుతూ ఉంటాము. ఈ యథార్థ జీవితంలో మనము ఒక ఉత్సవం రోజు ఉండే విధి కాకుండా భిన్నంగా ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తాం. అలాగే ఒక మందిరానికి వెళ్ళినప్పుడు కూడా రోజువారి జీవితానికి భిన్నంగా మనలో కొంత ఆనందాన్ని నెలకొల్పుతోంది. అలాగే ఒక మన కళ్యాణానికి వెళ్ళినా కార్యానికి వెళ్ళినా కూడా మనము రోజువారీ కార్యక్రమాల కంటే భిన్నంగా మనము ఉంటాం. అలాగే ఈ విశ్వంలోని అనంతకోటి బ్రహ్మాండాల్లోకెల్లా మనమున్న బ్రహ్మాండము యథావిధంగా పునర్జన్మలో ఉన్న జీవులకి భిన్నంగా 1781 సంవత్సరంలో మనకి ఆ పూర్ణ పురుషోత్తమ నారాయణుడు తన నివాసమైన అక్షరధామ సమేతంగా ఏకాంత భక్తుడైన అక్షర బ్రహ్మ సమేతంగా మన బ్రహ్మాండానికి రావడం జరిగింది. ఇది లౌకికమైన క్యాలెండర్ ప్రకారము. అదే మన సనాతన క్యాలెండర్లో తీసుకుంటే మనకి ఈ బ్రహ్మాండము మొదలయ్యి దాదాపు 2 కోట్ల సంవత్సరాలు అవుతుంది. ఎలా అంటే ఈ బ్రహ్మాండానికి రూపమైన విరాట బ్రహ్మ శరీరంలో రోజుకి దాదాపు 1000 మహాయుగాలు. ఇప్పటివరకు ఈ బ్రహ్మాండానికి బ్రహ్మ ఆయుష్ 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలో మొట్టమొదటి రోజు మిట్ట మధ్యాహ్నంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో మనం ఉన్నాం. ఇవన్నీ మనకి గుణకరిస్తే దాదాపు 2 కోట్ల సంవత్సరాలు ఆయుష్. ఈ సహజీవనం నడుపుతున్నప్పుడు మనకి 1781 సంవత్సరంలో 3 ఏప్రిల్ రాత్రి 10 గంటల 10 నిమిషాలకి ఆ సాక్షాత్తు పూర్ణ పురుషోత్తమ నారాయణుడు అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకోవడం జరిగింది. వారు పేరుని మార్కండేయుని చిన్నతనంలో ఘనశ్యాముడు హరికృష్ణ అన్న నామకరణం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత వారు అతి చిన్న వయసులోనే వేదాలు, ఉపనిషత్తులు, భాగవతం, భగవద్గీత, బ్రహ్మసూత్రాల జ్ఞాన సారాన్ని అంతా కూడా వడగట్టి అద్భుత రీతిలో పఠనం చేసుకొని అధ్యయనం చేసి ఆ తర్వాత పండితుల మెప్పును కూడా పొందడం జరిగింది. తర్వాత కాలంలో 11వ ఏట వారి తల్లిదండ్రులైన భక్తిమాత ధర్మదేవుడికి వాళ్ళ అనుకున్న ప్రకారం వాళ్ళకి అక్షరధామంలో స్థిర నివాసం పొందపరిచి తర్వాత గృహత్యాగం చేసి భారతదేశం అంతా 12,800 కిలోమీటర్లు 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు నీలకంఠవర్ణి నామకరణతో వారు విచరణ చేయడం జరిగింది. వెళ్ళిన ప్రదేశాలలో ప్రతి తీర్థక్షేత్రంలో అనాది పంచతత్వాలు ఏంటి అని గోష్ఠి జడుపుతూ వెళ్తున్నారు. అలా వెళ్తూ గుజరాత్లోని లోజ్ గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడ రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి అనాది తత్వాలు జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ అన్న అనాది తత్వాలు తెలిపారు. ఇంకా ఇది సరి అయిన స్థలం అని చెప్పి అక్కడ ఆ గురువుగారు రామానంద స్వామి అప్పుడు విచారణలో ఉంటారు. వారు రానికి 9 ఏళ్ళు పడుతుంది. వచ్చిన వేళ పిప్లాన అనే గ్రామంలో వారు ప్రథమంగా నీలకంఠవర్ణి స్వామిని దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ తర్వాత కాలంలో ఈ ఆశ్రమ బాధ్యతలన్నీ కూడా అప్పగించి ఇంకా వారు దేహత్యాగం చేసిన తర్వాత 13వ రోజు స్వామినారాయణ మహామంత్రాన్ని ఈ నీలకంఠవర్ణి స్వామి మనకి ప్రసాదిస్తారు. వారి పేరు అప్పుడు సహజానంద. రామానంద స్వామి వారికి సహజానంద అన్న నామకరణం చేయడం జరుగుతుంది. తర్వాత 31 సంవత్సరాలు సుదీర్ఘంగా బ్రహ్మ విద్యతో కూడుకున్న సత్సంగ ప్రవృత్తికి వారు దోహదపడుతూ ప్రతి ప్రదేశంలో కూడా అక్షర పురుషోత్తమ సిద్ధాంతంతో కూడిన బ్రహ్మ విద్యని ప్రచారం చేస్తూ 49వ ఏట వారు అక్షరధామానికి వెళ్తున్న వేళ మనకి
అక్షర బ్రహ్మ గుణాతీత గురువుని మనకి ప్రసాద రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో వారు ఆ గుణాతీతానంద గురువు మనకి భగత్జీ మహారాజ్, శాస్త్రిజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ్ స్వామి మహారాజ్, ఇప్పుడు మనకి ప్రకట గురు హరి మహాన్ స్వామి మహారాజు దివ్య భవ్యమైన అక్షర పురుషోత్తమ స్వరూపాన్ని మనకి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కథామృతము క్రోధము. క్రోధము అన్నిటికీ వినాశానికి మూలము. వాల్మీకి రామాయణంలో చూస్తే మనము క్రోధం గురించి ఇలా వర్ణించబడింది. క్రోధ్ ప్రాణహర్ శత్రు, క్రోధో మిత్రసుకో రీపు. అంటే ఈ క్రోధము ప్రాణాంతకమైంది, అంతేకాకుండా అదొక శత్రువు లాంటిది. కానీ అది మొదలుకున్న సమయంలో చాలా మిత్రత్వాన్ని చూపెడుతుంటుందన్నమాట. ఆ మిత్రత్వంలో ఆకర్షణలో పడి అది విజృంభిస్తుందన్నమాట. అలా ఈ విశ్వంలో జరుగుతున్న ప్రతి యుద్ధము, ప్రతి ఘర్షణకు కూడా క్రోధమే మూలము. మనము ఈ స్వామినారాయణ భగవాను జీవితంగా ఉన్నప్పుడు ఈ అక్షర యోగంలో మనకి పరమహంసలు రాసిన ఈ వచనామృత గ్రంథంలో లోయ 1వ వచనామృతంలో ఈ క్రోధం గురించి వర్ణిస్తూ, క్రోధం అనేది ఒక పిచ్చి కుక్క లాంటి స్థితి. ఆ పిచ్చి కుక్క ఎలా అయితే అందరినీ కరుస్తుందో, ఈ కోపంలో ఉన్నవారు కూడా అందరికీ దుఃఖానికి మూలమవుతూ ఉంటారన్నమాట. మరి క్రోధానికి కారణం ఏంటి అన్న విషయం మనము తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా అవసరం ఉంది. దీనికి ఒక యథార్థ మనము యథార్థంగా జరిగిన ఒక సంఘటనని మనము ఇప్పుడు చూద్దాం. నేపాల్ దేశంలో అక్కడ ఒక రాజకుమారుడు పేరు దీపేంద్ర. ఈ దీపేంద్రకి దేవయాని అన్న ఒక యువతి పైన మోజుపడి తనని కళ్యాణమాడాలి అన్న సంకల్పం తీసుకొని తల్లిదండ్రులకి తెలియజేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు దానికి ఒప్పుకోక ఎన్నో విధాలుగా ఈ రాజకుమారుడైన దీపేంద్రకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ దీపేంద్ర వాళ్ళ మాటల్ని పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు అందరూ కలిసి రాజదర్బార్లో భోజనం స్వీకరిస్తూ ఉంటారు. ఆ భోజనం స్వీకరిస్తున్న వేళ కూడా ఈ రాజకుమారులు దీపేంద్ర తన పెళ్లి విషయము ప్రస్తావిస్తూ, పెళ్లి చేసుకుంటే దేవయానినే చేసుకుంటాను అని తన సంకల్పాన్ని వ్యక్తపరచడంతో తల్లిదండ్రులు మళ్ళీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు తనకి ఆ రాజకుమారుడికి కోపం వచ్చి అలా మధ్యలోనే భోజనాన్ని మధ్యలో ఆపేసి చేతులు కడుక్కొని వరండాలోకి బయటికి వెళ్ళారు. అలా వెళ్ళినాక అక్కడ ఒక భటుడు ఉంటారు కదా, రాజభటులు ఉంటారు కదా, అక్కడ ఆయన దగ్గర ఉన్న మెషిన్ గన్ను తీసుకొని లోనికి వచ్చి రాజదర్బార్లో ఎవరైతే భోజన స్వీకారం చేస్తున్నారో వారి మీద కాల్పులు జరపడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడిదక్కడే ఆ కుటుంబ సభ్యులంతా కూడా రక్తమడుగులలో పడిపోవడం జరిగింది. లాస్ట్కి ఆఖరగా తన స్వయంగా కూడా కాల్చుకొని ఇంకా అంతమవడం జరిగిందనమాట. ఇలా క్రోధానికి మనం బలి పశువులాగా అవ్వడం మన కళ్ళ ముందు చూస్తుంటాం. ఇంకొక ఉదాహరణ ఇది ముంబైలో జరిగింది. ఒక రోజు మామూలుగా ఉద్యోగానికి వెళ్తున్న ఒక కుటుంబం ఉంటుంది. ఆ ఉద్యోగము చేసుకుని వచ్చిన తర్వాత రాత్రి ఆ ఉద్యోగి తన సతీమణి చేసిన వంకాయ కూర తిని చాలా ఆనందపడతాడనమాట. అయితే ఆ కూర టేస్ట్ ఎంత బాగుంటుంది, నచ్చుతుందంటే మరుసటి రోజుకు కూడా అదే కూరని వడ్డించి టిఫిన్కి కూడా అదే కట్టుమని చెప్తారనమాట. అయితే అక్కడ ఏమవుతుందంటే అది చెప్పంత వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఆయన తిన్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులంతా తిన్న తర్వాత అలా ఉంటుంది. ఆ వంకాయ కూర ఏదైతే ఉంటుందో అది కొంత మిగులదనమాట. ఇంకా మిగిలిపోయేసరికి అందరు తినేస్తారు. మళ్ళీ తెల్లారి
టిఫిన్కి అదే వంకాయ కూర కట్టడం కానీ, మళ్ళీ సాయంకాలము అదే వంకాయ కూరని వారికి ప్రసాద రూపంలో ఇవ్వడం కానీ, భోజన ప్రసాదం ఇవ్వడం కానీ చేద్దామంటే అది ఉండదన్నమాట. అప్పుడు తాను సతీమణి మళ్ళీ వంకాయ కూరని వండి వారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తుందన్నమాట. అయితే అప్పుడు ఆ కొత్తగా వండిన వంకాయ కూర రుచి సరిగ్గా ఉండదు. సరిగ్గా అంటే అంతకుముందు రోజు ఉన్న రుచి వారికి కలగదనమాట. అయితే ఆ రుచి మారినందువల్ల నేను ఇంతగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ రుచి మార్చి నాకు వడ్డించావు అని చెప్పి చాలా క్రోధస్తులైపోయి తనని హతమార్చడం కూడా జరుగుతుందన్నమాట. ఇలా ఈ క్రోధానికి కారణము అని మనం ఒకసారి కనుక ఏంటి అనేది చూస్తే, ఆ సందర్భము అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనం నోట్ చేసుకోవచ్చు. ఈ ఎన్విరాన్మెంటు, సందర్భము, ఈ రెండు, వాతావరణము, తన చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న వాతావరణము ప్లస్ మన చుట్టూ ఉన్న ప్రవర్తన, సందర్భం, ఆ సందర్భాన్ని బట్టి కూడా క్రోధం అనేది చాలా విజృంభిస్తుంది. ఇప్పుడు క్రోధ స్వరూపం ఎలాంటిది అన్నది కూడా మనము ఒకసారి తెలుసుకోవాలంటే, క్రోధ స్వరూపం ఎలాంటిదంటే, మనకి ఒక బాక్సర్ విషయం తెలుసు. మనకి బాక్సర్ ఎవరంటే మైకేల్ టైసన్ అనే ఒక బాక్సర్ ఉండేవారు. చాలా హెవీ లిఫ్ట్గా వారు ఈ బాక్సింగ్ చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసేవారు. ఆయనకి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఈ బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఆయనకి ఉన్న కండబలంతో క్రోధం చాలా ఎక్కువ ఉండేదన్నమాట. అయితే ఆయన ఏంటంటే ద యంగెస్ట్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అంటే ప్రపంచంలోకి వెళ్ళా అతి చిన్న వయసులో ఛాంపియన్షిప్ పొందిన ఘనుడు అనమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే, తను ఓడిపోయే స్థితి ఉండేసరికి ఆ క్రోధము భరించలేక అక్కడున్న మేనేజరు చెవు కొరికేస్తాడనమాట. అప్పుడు ఆయనకి ఇంకా చాలా, ఆయన పైన చాలా కోర్టు కేసులు అవన్నీ జరుగుతుంటాయి. ఆ తర్వాత వారు ఇంకా ఆ తర్వాత కాలంలో వారికి చాలా నెగిటివ్ పాయింట్ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ క్రోధము స్వరూపం ఏంటంటే వినాశనం. ఓకే, ఇప్పుడు దాని క్రోధము కూడా మనకి లాస్ట్కి ఏమి మిగులుస్తుందంటే, దుఃఖంతో పాటు మనకి పశ్చాత్తాపాన్ని కూడా మనకి ఇస్తుందన్నమాట. పశ్చాత్తాపం పడడం కూడా జరుగుతుంటుందన్నమాట. అయితే ఈ పశ్చాత్తాపం ఎలా మనకు లభిస్తుంది అన్నది ఒక నిజంగా జరిగిన గాథలో మనము ఈ ఉదాహరణలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఒక వ్యవసాయదారుడు ఇంట్లో చిన్న శిష్యుడు జననం తీసుకుంటాడు. రోజు తన తల్లి ఆ శిష్యుని ఉయ్యాలలో పడుకోబెట్టి తన పనులు తను చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇలా రోజులు గడుస్తాయి. గడిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక ముంగీసని పెంచుకుంటారనమాట వాళ్ళు. ఆ ముంగీస కూడా చాలా అద్భుతంగా వాళ్ళకి లాలన పాలన ఆనందాన్ని ఇస్తూ అలా వాళ్ళ ఇంటి ఆవరణలో హాల్లోనే పడుకొని ఉంటుంది ఎప్పుడు. అయితే ఈ యజమానురాలు ఏదో పనిపడి ఇంటి బయటికి వెళ్తుంది. వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆ ముంగీస నోట్లో రక్తం ఉంటుంది బాగా. అయితే ఈ యజమానురాలు ఏమనుకుంటుందంటే, ఈ ముంగీస తన శిష్యుని ఏదో చేసి ఉంటుంది, ఉయ్యాలలో పడుకోబెట్టిన శిష్యుని ఏదో చేసి ఉంటుంది, నేను లేనివేళ అని చెప్పి ఇంకా చాలా క్రోధాన్ని వ్యక్తపరుస్తుందన్నమాట. క్రోధాన్ని వ్యక్తపరిచిన తర్వాత ఆ కోపంలో ఏం చేస్తుందంటే, తను బయట నుంచి వచ్చేటప్పుడు తన నెత్తిపైన బిందె ఉంటుంది, నీళ్ళ బిందె. ఆ నీళ్ళ బిందె తీసుకొచ్చి ముంగీస పైన ఎత్తేస్తుందన్నమాట. ఎత్తేయంగానే ఆ ముంగీస పాపము అక్కడే నలిగిపోతుంది. అయితే సరే ఇంట్లోకి వెళ్ళి చూద్దాము అసలు ఏం జరిగింది, అసలు బతుకుందా లేదా మన శిష్యుడు అని చెప్పి లోపలికి వెళ్తే, ఆ శిష్యుడేమో కాళ్ళు చేతులు ఆడిస్తూ అద్భుతంగా ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడనమాట. అరే
మరి ఈయననేమో ఆడుకుంటున్నాడు, దాని నోట్లోనేమో రక్తం ఉండింది, ఏమైంది అని అటు ఇటు చూసేసరికి ఆ ఉయ్యాల కింద ఒక త్రాచుపాము అంత ముక్కలు ముక్కలుగా కట్ అయి పడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు అర్థమవుతుందన్నమాట తనకి, అంటే ఈ శిశువుని రక్షించనీకి సర్పం నుంచి రక్షించనీకి ఆ ముంగీస ఈ సర్పాన్ని హతమార్చి దాన్ని నాలుకలో నోటితో ఆ రక్తంతో ఉండింది అన్న అవగాహన వచ్చేసి అప్పుడు పశ్చాత్తాపడుతుందన్నమాట. అయితే ఇలా మనకి గుణాతీత గురువులు కూడా మన సాంప్రదాయంలో క్రోధంలో ఎప్పుడు కనబడరు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ చుట్టుపక్కల ఉన్న క్రోధాన్ని కూడా వారు తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మనకి గాంధీనగర్లో అక్షరధామంలో టెర్రరిస్ట్ అటాక్ అయింది. ఓకే, అప్పుడు ఆ టెర్రరిస్ట్ అటాక్లో చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా ప్రముఖ స్వామి గారు అక్కడ టెర్రరిస్టులకు అందరికీ కూడా ముక్తి లభించాలి అని చెప్పి, అందులో బాధపడుతున్న వాళ్ళే కాకుండా చేయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జ్ఞానోదయం కలగాలి అని భగవంతుని ఆరాధన చేయడం జరిగిందనమాట. ఇలా భగవంతుని లీలామృతం ఎలా ఉంటుందంటే, అలాంటి సందర్భాలలో కూడా వారు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారనమాట. అదే మనకి ప్రకట భగవంతుడు నిరూపణగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలా కనుక మనం చూస్తే ప్రతి నిత్యము మన జీవితంలో ఈ క్రోధం అనేది ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. ఆ క్రోధమే అన్నిటికీ, అన్ని విధ్వంసాలకి మూలము. ఆ క్రోధాన్ని విడిపించాలంటే ఒకటే ఏకైక మార్గము, భగవంతుని భక్తి చేయడము. అలా ఈ భగవంతుని భక్తి, నిస్వార్థ భక్తి కనుక మనం చేసుకుంటూ ఉంటే అక్షర బ్రహ్మ యోగంలోకి మనం అడుగు పెడితే ఇంకా తర్వాత జీవితం అంతా కూడా శాంతి 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 ఆనందంతో గడుస్తూ ఉంటుంది అనమాట. ఇవాళ ఈ కథామృతమైన క్రోధంలో మనం దాని స్వరూపము, దాని రిజల్ట్ అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందరికీ జై స్వామినారాయణ.